అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆలూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరు కావడం లేదు. కేవలం ఒకరిద్దరు మాత్రమే హాజరవుతా ఉన్నారు. అది కూడా కొంత సమయం మాత్రమే సమావేశంలో పాల్గొంటూ మధ్యలోనే వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజా సమస్యల పైన, మన జిల్లా అభివృద్ధి పైన వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి వచ్చిందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఈ రాష్ట్ర ప్రజానికం తరఫున మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా విరూపాక్షి గారు, 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు కట్టబెట్టి 22 మంది ఎంపీలను గెలిపించిన నాడు మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం ద్వారానే మీరు 2019లో అధికారంలోకి వచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ ప్రజలైతే 2019 ఎన్నికల్లో మీకు 151 మంది ఎమ్మెల్యేలతో 22 మంది ఎంపీలతో మీకు అధికారం కట్టబెట్టారో అదే రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి మేము చాలా పొరపాటు చేశాము, రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదు, భావితరాలకు భవిష్యత్తు అనేది లేకుండా పోతా ఉంది, భావితరాల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారిపోయింది, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మి, తెలుగుదేశం ప్రభుత్వం పైన చేసినటువంటి అసత్య ఆరోపణలు నమ్మి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాము అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చేతగాని అసమర్థుడు, ఒక అవినీతిపరుడు, ఒక నియంత, ఇలాంటి వ్యక్తి రాష్ట్ర పరిపాలనకు అనర్హుడు, రాజకీయాల్లో ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఒక కృత నిశ్చయానికి వచ్చి 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు ఈరోజు మర్చిపోయి ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది విరూపాక్షి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 మంత్రులు, 2 ఎంపీలు, జెడ్పీ చైర్మన్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, ఇలా అనేక మంది మెజారిటీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గుండ్రేవుల ప్రాజెక్టు కానీ, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వేదవతి ప్రాజెక్టు కానీ, అదే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీఎస్ రైట్ కెనాల్ సమస్యను కానీ, అదేవిధంగా ఎల్ఎల్సి లోలో కెనాల్ సమస్యను కానీ మీరు ఎందుకు పరిష్కరించలేకపోయారు? కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతుకు సాగునీరు, తాగునీరు ఎందుకు మీరు సక్రమంగా అందించలేకపోయారు విరూపాక్షి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు ఇసుక దోపిడీ చేశారు, మద్యం దోపిడీ చేశారు, మట్టి దోపిడీ చేశారు, భూదందా చేశారు, దాడులకు ఇదేమి అన్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తే దాడులకు పాల్పడ్డారు, వేధింపులకు గురి చేశారు, అఘాయిత్యాలకు పాల్పడి అన్యాయంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అధికార యంత్రాంగాన్ని లోబర్చుకుని అన్యాయమైనటువంటి పాలన కొనసాగించినటువంటి మీరు ఈరోజు మా ఎమ్మెల్యేలను, మా మంత్రులను, మా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను విమర్శించడం సిగ్గుచేటు విరూపాక్షి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టేశారు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోలేకపోయారు, రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేశారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు.
మీరు ఈ రోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను విమర్శించే అర్హత మీకు ఎక్కడుంది విరూపాక్షి గారు అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దోచుకోవడం, దాచుకోవడం, దౌర్జన్యాలకు పాల్పడడం, ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేయడం, అక్రమ కేసులతో, తప్పుడు కేసులతో నిర్బంధించడం తప్ప మీరు సాధించింది ఏమీ లేదు విరూపాక్షి గారు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం, మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాకు మీరు చేసిన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా రైతాంగానికి, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మా మంత్రి గారైనటువంటి టీజీ భరత్ గారిని, మా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను విమర్శించడం సిగ్గుచెడు విరూపాక్షి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. టమోటా రైతుల పక్షాన నిలబడుతూ మా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు, ఈరోజు మా టీజీ భరత్ గారు, మా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారు, మా మీనాక్షి నాయుడు గారు, వీరందరూ కలిసి ఈరోజు మా శ్యాంబాబు గారి చేతుల మీదుగా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ విధంగా టమోటా రైతుకు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి టమోటా రైతుకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా గౌరవ పారిశ్రామిక మంత్రివర్యులు టీజీ భరత్ గారి సారథ్యంలో ఈరోజు ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్లో ఈరోజు సెమీ కండక్టర్ పరిశ్రమ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డోర్ తయారీ పరిశ్రమను ఈరోజు టీజీ భరత్ గారి సారథ్యంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడం జరిగింది. మేము ఈరోజు విరూపాక్షి గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. 14 మంది ఎమ్మెల్యేలు ఉండి, 2 ఎంపీలు ఉండి, జెడ్పీ చైర్మన్ ఉండి, 2 మంత్రులు ఉండి, ఇంతమంది మెజారిటీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకు మీరు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉన్న పరిశ్రమలు తన్నివేసినటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగానికి వెళ్ళాలంటే చెన్నై వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగానికి వెళ్ళాలంటే బెంగళూరుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి సారథిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువగలం రథసారథి, మా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు రాయలసీమ ప్రాంతంలో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి మా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి మా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క సూచనల మేరకు, వాళ్ళ ఆకాంక్షల మేరకు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొని వచ్చి అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేసేటువంటి క్రమంలో ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు మా పైన విమర్శ చేయడం సిగ్గుచేటు విరూపాక్షి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి గురించి మాట్లాడాల్సినటువంటి మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళను తలదించుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ వాళ్ళు ప్రశ్నిస్తే మీకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఈరోజు తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడం లేదు, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి డబ్బులు ఇవ్వడం లేదు అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజు 2019 ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు సహాయం అందిస్తారని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మారుస్తూ ఇంట్లో కేవలం ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం కింద డబ్బులు అందించినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజానికం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినప్పటికీ కూడా రాబోయేటువంటి మే నెలలో తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందించబోతా ఉన్నారు. ఎన్డీఏ కూటమి సారథిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజానికానికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నారు.
అదేవిధంగా ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల గుంపుగా మార్చినప్పటికీ ఈ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రతి కుటుంబానికి ఈరోజు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పేసి వితంతువులైనటువంటి అక్కా చెల్లెళ్లకు, అదేవిధంగా వృద్ధులైనటువంటి అవ్వాతాతలకు హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు వాళ్ళకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వకుండా కేవలం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవ్వాతాతలను, వృద్ధులైనటువంటి వితంతువులైనటువంటి అక్కా చెల్లెలను మరోసారి మోదరించడం కోసం 5 ఏళ్ల కాలానికి గాను 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. 2014 ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 2,000 రూపాయలు చేసినటువంటిది వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. 500 రూపాయలుగా ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ను 3,000కు పెంచినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 3,000 రూపాయలుగా ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ను మరోసారి 3,000 రూపాయలు పెంచి మొత్తం 6,000 రూపాయల పెన్షన్ను ఈరోజు వికలాంగ సోదరులకు అందిస్తున్నటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికి మేము చేతులు ఎత్తి విన్నపం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మెగా డిఎస్సి నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తాను, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు మెగా డిఎస్సి నిర్వహించకుండా నిరుద్యోగ యువతను మోసగించినటువంటి ఒక మోసగారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. యువగలం రథసారథి మా యువనేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా బిఎస్సి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈరోజు మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మా యువనేత నారా లోకేష్ గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే 2,30,000 బ్యాక్లాగ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, వారి కార్యకర్తల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ వాలంటీర్ పోస్టులను మాత్రమే ఆయన ఫిల్అప్ చేయడం నియమించడం జరిగింది. డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది తటస్థులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మేము మోసపోయామని చెప్పేసి చింతిస్తున్నటువంటి సమయంలో ఎన్నికలు సమీపిస్తే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆలోచించి తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమి పార్టీకి పట్టం కట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ సహకరించారు. ప్రజా నిర్ణయాన్ని కించపరుస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తూ ఈరోజు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచెట్టు విరూపాక్షి గారు 2019 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మీరు అధికారంలోకి వచ్చారా? అందుకోసమే ఈ రోజు మీరు టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన ఆ విధమైన ఆరోపణలు చేస్తా ఉన్నారని చెప్పేసి విరూపాక్షి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజానికందరూ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి సూపర్ 6 పథకాలలో ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం. రేపు మే నెలలో తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించబోతా ఉన్నారు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రైతులకు కూడా ఆర్థిక సాయం అందించబోతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా మరోసారి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దండి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీలు మీ వెన్నంటి ఉంటాయి, మీకు తప్పకుండా న్యాయం చేస్తాయి, మీకు తప్పకుండా ఆదరిస్తాయి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.